పాగితే అంతా అయిన తర్వాత మొత్తం అటు ఇటు కేసులు పెట్టచ్చు, కానీ ఇప్పుడు వెళ్తే మన మీద ఉండబడతాయి కదా అయ్యి, ఎందుకు వచ్చింది తలనొప్పి అన్నటువంటి చెప్పుకొచ్చారు. అక్కడ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే వీళ్ళని ఎక్కడి నుంచినో ఓ ఒత్తిడి ఉంది ప్రభుత్వం వైపు నుంచి అన్నటువంటి. ఆ తర్వాత నేను వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయా, మిగతా మీడియాని ఆపారు వాళ్ళు, నేను వెళ్ళిపోయా ముందుకి. వెళ్ళిన తర్వాత లోపల చూస్తే ఆ బూతుల దగ్గర రిగ్గింగులు జరిగిపోతున్నాయి, ఇసురుకుంటున్నారు, బాంబులు ఇసురుకుంటున్నారు. నేను ఆపి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని అడిగాను, అన్న మిమ్మల్ని రోజు టీవీలో చూస్తున్నారు, అప్పుడే కొత్త కదా ఛానల్ బిగిన్ అయిన ఇది కదా, అప్పుడు ఓ రకంగా టీవీ జర్నలిస్టులుగా TV9కి ఒక అదృష్టం ఉండేది, ఈ టీవీ ఫేసులు కనిపించేవి కాదు ముందు. వాళ్ళు వార్త చివరిలో చెప్పిన పీటుసీలు తక్కువగా ఉండేది, అంటే డైరెక్ట్గా నేమ్ డిస్క్లోజ్ ఫేస్తో సహా బాగా పబ్లిసిటీ అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే తొలి జర్నలిస్ట్గా మేమే అయ్యాం ఇప్పుడు తెలుగులో. 2004 ఆ టైంలోనే కదా TV9 స్టార్ట్ అయింది. అందులో ఈ BBC, స్టార్ టీవీ టైప్లో రిపోర్టర్లు స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడటం ఇదంతా కూడా కాస్త అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళు. అన్న మిమ్మల్ని టీవీలో రోజు చూస్తున్నారు, మీరు బాగా మాట్లాడతారన్న, నన్ను మాత్రం ఆపద్దన్న అంటే ఎందుక ఏందా గొడవ అంటే, అన్న 20 ఏళ్ళ నుంచి ఓటేయలేదు మేము, 25 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఓటేయలేదే, మొట్టమొదటిసారి ఓటేస్తున్నాం అని చెప్పారు. అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటర్లు. కోడెలు బతికున్న, అదే కోడెల తర్వాత అనుకోండి చనిపోయింది, కోడెల ఆ రోజున ఉన్నంత వరకు ఆపనిచ్చే అక్కడ వాళ్ళని ఓట్లు అయినాయిలా, అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ వల్ల గాల కంట్రోల్ చేయడం. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చాక మాత్రం దాన్ని ప్రతి చోట కూడా స్కెచ్ వేశారనమాట. ఆ టైంలోనే అత్యధిక జడ్పీలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అక్కడ కూడా పల్నాడులో కూడా సాధించారు.